హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి సైకాలజీ సోషల్ 18వ తారీఖు సెక్షన్ 2లో జరిగినాయి. ఇప్పటి వరకు అయితే మనము సైకాలజీ అలాగే సైన్స్ అండ్ మ్యాథ్స్కి సంబంధించిన పేపర్లో ఇచ్చిన సైకాలజీ బిట్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగిందండి. అవి మొత్తం 5 వీడియోస్ రూపంలో అప్లోడ్ చేశాను. ఇది 6th వీడియో అండి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి. ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఉపాధ్యాయుని బోధన ఆసక్తికరంగా ఉన్నప్పటికీ తరగతి గది వాతావరణం ప్రతికూలంగా ఉండటం వలన విద్యార్థులు సరిగ్గా అభ్యసించలేకపోయారు. ఇందులో జోక్యచరం. ఉపాధ్యాయుని బోధన ఆసక్తికరంగా ఉన్నప్పటికీ తరగతి గది వాతావరణం ప్రతికూలంగా ఉండటం వలన విద్యార్థులు సరిగ్గా అభ్యసించలేకపోయారు. ఇందులో జోక్యచరం తరగతి గది వాతావరణం. మొదట ప్రజ్ఞామాపిని బినే సైమన్. నెక్స్ట్, గణితం బాగా చదివే విద్యార్థిని చూసి భవిష్యత్తులో ఇంజనీర్ అవుతాడు అని అంచనా వేయడం వికాసం ప్రాకృతీకరించవచ్చు. నెక్స్ట్, అనువంశికతకు ప్రాథమిక ఆధారం జన్యువులు. నైతికతను ఫలితం ఆధారంగా అంచనా వేసే దశలు. ఫలితం ఆధారంగా అంచనా వేసే దశ పూర్వ బాల్య దశ. సర్వాత్మకవాదం కనిపించే పియాజే దశ పూర్వ ప్రచాలక దశ. పిల్లల గ్రాహక పరీక్షలో కార్డుల సంఖ్య 10 కార్డులు. 16 PF ప్రశ్నావళిని రూపొందించిన వారు ఆర్బి కాటిల్. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత గార్డినర్. పాఠ్యపథక సోపానాలు వరుస క్రమం సన్నాహం ప్రదర్శించటం పునర్విమర్శ. పాఠ్యపథక సోపానాలు వరుస క్రమం సన్నాహం ప్రదర్శించటం పునర్విమర్శ. అంతర్దృష్టి అభ్యాసనకు సంబంధం లేనిది. ఇక్కడ సంబంధం లేనిది అంటే ఉపన్యాస పద్ధతి. అంతర్దృష్టి అభ్యాసనకు సంబంధించినవి సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, ప్రయోగ పద్ధతి. సాధనమును పనులు సమకూరు ధరలోన నానుడి సమర్థించే నియమం అభ్యాస నియమం. మాస్లో ఫ్యూగ్ దీనికి సంబంధించినది విస్మృతి. మాస్లో ప్రకారం పరువు ప్రతిష్టతలు సంపాదించుకోవడం అనేది ఆత్మగౌరవం. మెక్క్లెలాండ్ అట్కిన్సన్ ప్రకారం అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి ఉన్నత ప్రమాణాలను సాధించాలనే ధ్యేయం వైపు కొనసాగింపచేసే చర్యలతో కూడిన ప్రవర్తన సాధనా ప్రేరణ. మెక్క్లెలాండ్ అట్కిన్సన్ ప్రకారం అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి ఉన్నత ప్రమాణాలను సాధించాలనే ధ్యేయం వైపు కొనసాగింపు చేసే చర్యలతో కూడిన ప్రవర్తన సాధనా ప్రేరణ. ఒకసారి చూసిన సంఘటన ఉన్నది ఉన్నట్లు చెప్పడం శబ్ద ప్రమాణం. ఒకసారి చూసిన సంఘటనను ఉన్నది ఉన్నట్టు చెప్పడం అనేది శాబ్దిక ప్రమాణం. శబ్ద ప్రమాణం. ఒక విద్యార్థి మొదట సంస్కృతం చదివి తరువాత హిందీ చదివాడు. అతను హిందీ పరీక్ష రాస్తుంటే హిందీకి బదులుగా సంస్కృతం గుర్తుకు రావడం పురోగమన అవరోధం. ఎన్గ్రామ్స్ అనేవి ఒక స్మృతి చిహ్నం. ఎన్గ్రామ్ అనేది స్మృతి చిహ్నం. కోహెన్ ప్రకారం వినుట ద్వారా జరిగే అభ్యాసనం 11, చూచుట ద్వారా అయితే 83. ప్రత్యక్షమునకు సంబంధించినది నిశిత పరిశీలన. జ్ఞానేంద్రియ సహాయంతో ప్రారంభమవుతుంది, సంవేదనాలపై ఆధారపడుతుంది, కేవలం బహిర్గత కారకాలతో ప్రారంభమవుతుందనే తప్పు. ప్రత్యక్షానికి సంబంధించినది.
నెక్స్ట్ LASS మీన్ అనగా లాంగ్వేజ్ యాక్విజిషన్ సపోర్ట్ సిస్టమ్. లాంగ్వేజ్ యాక్విజిషన్ సపోర్ట్ సిస్టమ్. మడో గివా నో టోటోచన అర్థం ఏంటి అంటే విఫలమైన ప్రజలు. పరిశోధన నైపుణ్యం కానిదంట. ప్రశ్నించటం పరిశోధనే, కారణాలు ఊహించటం, సేకరించిన సమాచారాన్ని విశ్లేషించటం, ఈ 3 పరిశోధన నైపుణ్యము కానిది పోల్చటం. RTE 2009 ప్రకారం ప్రవేశ పరీక్ష నిషేధమని తెలియజేసే సెక్షన్ నిషేధమని సెక్షన్ 13. RTE యాక్ట్ 2009 ప్రకారం ప్రవేశ పరీక్ష నిషేధమని తెలియజేసే సెక్షన్ 13. భారత ప్రభుత్వం పోక్సో చట్టాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం 2009. POCSO చట్టాన్ని భారత ప్రభుత్వం పోక్సో చట్టాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం 2012. RPWD యాక్ట్ 2016 ప్రకారం వైకల్యాల సంఖ్య 21. RPWD యాక్ట్ 2016 ప్రకారం వైకల్యాల సంఖ్య 21. SEZ అనగా అంటే రిఫర్స్ టు, ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్. ఆవాస్ట్ అనగా యాంటీవైరస్ సాఫ్ట్వేర్. ఇంటర్నెట్లో మర్యాదపూర్వకంగా సమాచారం అందించడాన్ని ఇలా అంటారు నెటికెట్. పాఠశాలలో CWSN పిల్లలను గుర్తించుటకు అమలు అవుతున్న కార్యక్రమము ప్రశాస్త్. PRASHAST. పాఠశాలలో CWSN పిల్లలను గుర్తించుటకు అమలవుతున్న కార్యక్రమం PRASHAST. నెక్స్ట్ 13వ తారీఖు సెక్షన్ 1 SA సోషల్లో సైకాలజీ. మనం బర్క్లీ పెరుగుదల అధ్యయనం దీనికి ఉదాహరణ. దీర్ఘకాల ఉపగమం. పరిపక్వత జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ముందుగా నిర్ణయించబడిన ప్రణాళికాబద్ధంగా మార్పులు జరుగుతాయి అని పేర్కొన్నవారు క్రైగ్. పరిపక్వత జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ముందుగా నిర్ణయించబడిన ప్రణాళికాబద్ధంగా మార్పులు జరుగుతాయి అని పేర్కొన్నవారు క్రైగ్. క్రింది వానిలో వికాస నియమం కానిది అన్నాడు. వికాసం సంచితమైనది. వికాసం ఒక పరస్పర చర్య. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసం మాపనం చేయవచ్చు అనే తప్పు. వికాసం మాపనం చేయలేం. పెరుగుదలని మాపనం చేయవచ్చు. క్రింది వానిలో సరికాని జత అడిగారు, చూద్దాం. డగ్డేల్ జూక్స్ కుటుంబం, రైట్. వికాస మైలురాళ్ళు హవిగ్ హార్ట్స్. WC బాగ్లే ఎడ్యుకేషన్ డిటర్మినిజం. ఓకే. పియర్సన్ వచ్చేటప్పటికి డార్విన్ హోమినీ కుటుంబాలపై చేశారు. పెంపుడు శిశువుపై పరిశోధన చేసిందైతే స్కోడాక్. నెక్స్ట్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం పూర్వ బాల్య దశ అంటే అన్వేషణ వయస్సు. నెక్స్ట్ నైతికతను బౌద్ధిక శారీరక శిక్షపరంగా అంచనా వేసే స్థాయి. నైతికతను బౌద్ధిక శారీరక శిక్షపరంగా అంచనా వేసే స్థాయి పూర్వ సాంప్రదాయక స్థాయి. కాగ్నిటో అనగా జ్ఞానం అర్థం. వినయ్ సైమన్ ప్రజ్ఞా పరీక్ష వైయక్తిక
పరీక్ష, బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష, వైయక్తిక పరీక్ష. అవిటితనంతో బాధపడే హెలెన్ కెల్లర్ గొప్ప రచయితగా, కవయిత్రిగా రాణించింది. ఇది రక్షక తంత్రం కిందకి వస్తుంది. అంటే పరిహారం తదాత్మీకరణం, అంతర్లీకరణం అనే ప్రక్రియ మనోలైంగిక వికాస గుప్తదశ. తెలుగు భాషలో ప్రావీణ్యత, ఈత నేర్చుకోవడంపై ప్రభావం అనేది శూన్య బదలాయింపు. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత గాల్టన్. వ్యక్తిలో కాంక్ష స్థాయిని బట్టే ఏర్పడేది. సాధన, ప్రేరణ. వృత్తం, చతురస్రం గురించి ఏర్పడే భావన ఆకార భావన. ఆకార భావన. మూడుల ప్రజ్ఞాలబ్ధి 20 కన్నా తక్కువ. కాలం గడిచే కొద్దీ ధారణ శాతం తగ్గుతుంది, విస్మృతి పెరుగుతుంది. మాస్లో ప్రకారం ఇతరులతో భావోద్రేక సంబంధాలను ఏర్పరచుకోవాలనుకోవడం అనేది ఈ రకమైన అవసరం. ప్రేమ, వాత్సల్య సంబంధ అవసరం. శాస్త్రీయ నిబంధనంలో మూడవ దశ గంట శబ్దము, లాలాజలం స్రవించటం. ప్రతిస్పందనలు, ఉద్దీపనం మధ్య సంసర్గం ఏర్పడే నిబంధన సిద్ధాంతము కార్యసాధక నిబంధనం. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని వివరించిన వారు రూబెన్. పగటి కళ పుస్తక రచయిత. కారణానికి ఫలితానికి మధ్య ఉన్న సంబంధాన్ని కనుక్కోవడానికి ఉత్తమమైన పద్ధతి ప్రయోగ పద్ధతి. క్రింది వానిలో పెరుగుదలకు సంబంధించినది గుణాత్మకం అనేది వికాసానికి సంబంధించినది. పరిమాణాత్మకము అంటే పెరుగుదలకు సంబంధించి కొలవవచ్చు, అలాగే పెరుగుదల వికాసంలో అంతర్భాగం. ఇది పెరుగుదలకు సంబంధించినది. సంజ్ఞానాత్మక వికాసంపై ఉద్వేగ భాషా వికాసాలు ఆధారపడి ఉండటం అనేది వికాసంలో పరస్పర సంబంధంగా కొనసాగుతుంది. సంజ్ఞానాత్మక వికాసంపై ఉద్వేగ భాషా వికాసాలు ఆధారపడి ఉండటం అనేది వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగును. క్రోమోజోములు ఉండే స్థానము కేంద్రకం. మొదటి సాంఘిక కృత్యంగా అభివర్ణించబడేది సమాంతర క్రీడ. మొదట సాంఘిక కృత్యం సమాంతర క్రీడ. కృత్యాలను చేయగలిగే మానసిక సామర్థ్యాలను ఈ విధంగా పిలుస్తారు ఆపరేషన్స్. ఇతివృత్త గ్రాహ్యక పరీక్షలో TAT ఒక వ్యక్తిపై ఉపయోగించే గరిష్ట కార్డుల సంఖ్య 20+1. ఇతివృత్త గ్రాహ్యక పరీక్షలో ఒక వ్యక్తిపై ఉపయోగించే గరిష్ట కార్డుల సంఖ్య 20+1. కుంటనం వల్ల ఏర్పడేవి ఒత్తిడి. ప్రజ్ఞామాపక పితామహుడు బినే 9 సంవత్సరాల వయసు గల విద్యార్థి 8 సంవత్సరాల వయసు గల విద్యార్థి నిర్దేశించిన అంశాలపై పూర్తి చేయగలిగిన అతని యొక్క ప్రజ్ఞాలబ్ధి 88.8. అంతర్గత ప్రేరణకు ప్రాధాన్యతనిచ్చిన సిద్ధాంతం బోధనా సిద్ధాంతం. క్రింది వారిలో
తదాత్మీకరణం మరియు అంతర్లీకరణం ద్వారా అనుకరణ అభ్యాసనం జరుగుతుందని పేర్కొన్నవారు బాండురా. తదాత్మీకరణం అంతర్లీకరణం ద్వారా అనుకరణ అభ్యాసనం జరుగుతుందని పేర్కొన్నవారు బాండురా. న్యూమోనిక్స్ అనే పదం ఈ భాషకు చెందినది. గ్రీకు న్యూమోనిక్స్. ప్రత్యక్షము యొక్క లక్షణం కానిది ఇక్కడ అంతర్గత ప్రేరకాలతో మాత్రమే ప్రభావితం అవుతుంది కానిది సంవేదనాలపై ఆధారపడి ఉంటుంది. సంశ్లేషణపై విశ్లేషణతో కూడిన ప్రక్రియ జ్ఞానేంద్రియాల సహాయంతో ప్రారంభించవచ్చు. అంతర్గత ప్రేరకాలతో మాత్రమే ప్రభావితం అవుతుంది అనేది తప్పు. నెక్స్ట్, పావ్లోవ్ ప్రకారం కుక్క వలయాకార రింగుకు లాలాజలం స్రవించింది, అండాకార రింగుకు లాలాజలం స్రవించకపోవడం అనేది ఇక్కడ విచక్షణ నియమము. మాస్లో ప్రకారం సమాజంలో సామాజిక అంతస్తు ఉండాలనుకోవడం ఆత్మగౌరవ అవసరం. బహుమతులు పొందడం కోసం ఉపయోగపడే ప్రేరణ బహిర్గత ప్రేరణ. ఆఫీస్లో రాజు పనిలో నిర్లక్ష్యం చూపినందుకు గాను యజమాని రాజుని మందలించాడు. యజమాని ఏమీ అనలేక ఇంటికి వచ్చాక రాజు తన భార్య మీద తన కోపాన్ని ప్రదర్శించాడు. ఇది రక్షక తంత్రమునకు ఉదాహరణ. విస్థాపనం. జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల ఏర్పడే ప్రవర్తన మార్పులు అభ్యాసనం కాదు అని చెప్పినది. జబ్బు, అలసట, మత్తు పదార్థాలు. హెర్బన్ హాన్ సరికాని జత అన్నాడు. జ్ఞానాత్మక రంగం సంశ్లేషణ, భావావేశ రంగం ప్రతిస్పందించడం, మానసిక చలనాత్మక రంగం సునిశ్చితత్వం. రైట్. జ్ఞానాత్మక రంగంలో విలువ కట్టడం అనేది లేదండి. జ్ఞానాత్మక రంగము బ్రూనర్ త్రివిధ జ్ఞానమునకు సంబంధించనిది. అన్వేషణాత్మక అనేది సంబంధించదు. కృత్యాత్మక, ప్రతికరాత్మక, భావనాత్మక చెందుతాయి. ది ప్రాబ్లం చైల్డ్ పుస్తక రచయిత ఏఎస్ నీల్. ది ప్రాబ్లం చైల్డ్ పుస్తక రచయిత ఏఎస్ నీల్. ది ప్రాబ్లం చైల్డ్ పుస్తక రచయిత ఏఎస్ నీల్. క్రీడ ప్రతి పిల్లవాడి ప్రాథమిక హక్కుగా పేర్కొనే ఆర్టికల్ ఐక్యరాజ్య సమితి పిల్లల హక్కుల నివేదిక ప్రకారం 21. క్రీడ ప్రతి పిల్లవాడి ప్రాథమిక హక్కుగా పేర్కొనే ఆర్టికల్ 21. ఆర్టీఐను విస్తరించగా రైట్ టు ఇన్ఫర్మేషన్. బాల కార్మికులను నిషేధించే గనుల చట్టం చేసిన సంవత్సరం 1952. బాల కార్మికులను నిషేధించే గనుల చట్టం చేసిన సంవత్సరం 1952. ప్రాథమిక పాఠశాల 1 కిలోమీటర్ పరిధిలో ఏర్పాటు చేయాలని తెలియజేసే ఆర్టీఈ 2009 చట్టంలోని సెక్షను 6. ప్రాథమిక పాఠశాల 1 కిలోమీటర్ పరిధిలో ఏర్పాటు చేయాలని తెలియజేసే ఆర్టికల్ ఆర్టీఈ 2009 చట్టంలోని సెక్షన్ 6. ఈ కేవైసీ పూర్తి రూపము ఎలక్ట్రానిక్ నాలెడ్జ్ యువర్ కస్టమర్. ఈ కేవైసీ అంటే ఎలక్ట్రానిక్ నాలెడ్జ్ యువర్ కస్టమర్. కన్ఫర్మిటీ అంటే గణిత క్యాలిక్యులేటర్. కన్ఫర్మిటీ నిర్దేశిత నాయకత్వమునకు చెందనిది. ఇందులో సభ్యులకు స్వేచ్ఛ ఉండదు అనేది చెందనిది. స్వేచ్ఛ ఉంటుంది ఇక్కడ. నాయకునికి సభ్యుల మధ్య సంబంధం ఉండదు నిర్దేశిత నాయకత్వంలో. రైటే స్వేచ్ఛ. నెక్స్ట్, కలిసిగట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు. క్రమశిక్షణ ఉండదు. నిర్దేశిత నాయకత్వానికి చెందనిది. దీనిలో సభ్యులకు స్వేచ్ఛ ఉండదు. రైట్, స్వేచ్ఛ అనేది ఉండదు.
బాలిక సురక్షా కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం శానిటరీ ప్యాడ్లను అందించడం. 20వ తారీఖు సెక్షన్ 1 సోషల్, ఓకే, అందులో సైకాలజీ. నార్మన్ ఎల్మన్ ప్రకారం మనోవిజ్ఞాన శాస్త్ర నిర్వచనానికి సంబంధించిన సరియైన ప్రకటన. నార్మన్ ఎల్ మన్ ప్రకారం విజ్ఞాన శాస్త్ర నిర్వచనానికి సంబంధించిన సరైన ప్రకటన ఏమిటంటే, మనోవిజ్ఞాన శాస్త్రం జీవుల బాహ్య అనుభవాలకు మాత్రమే కాక అంతర్గత ప్రక్రియలను అధ్యయనం చేసే శాస్త్రం. మనోవిజ్ఞాన శాస్త్రం జీవుల బాహ్య అనుభవాలను మాత్రమే కాక అంతర్గత ప్రక్రియలను అధ్యయనం చేసే శాస్త్రం. కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారం మంచి అబ్బాయి మంచి అమ్మాయి అనిపించుకోవడానికి నైతిక ప్రమాణాలు పాటించే స్థాయి సాంప్రదాయిక స్థాయి. పియాజే సిద్ధాంతం ప్రకారం సమస్య పరిష్కార సామర్థ్యం పెంపొందించుకునే దశ. పియాజే సిద్ధాంతం ప్రకారం సమస్య పరిష్కార సామర్థ్యం పెంపొందించుకునే దశ అమూర్త ప్రచాలక దశ. అమూర్త ప్రచాలక దశ. క్రింది వానిలో వికాసం గురించి సరికాని ప్రవచనం. వికాసం పరిమాణాత్మకమైంది మాత్రమే అనేది పెరుగుదలండిది, వికాసం కాదు. పెరుగుదల పరిమాణాత్మకమైనది, వికాసం గుణాత్మకమైనది, అంతర్గతమైనది. అది బౌద్ధికంగా, సామాజికంగా, నైతికంగా, బౌద్ధికంగా, ఇది బౌద్ధికంగా, ఇది బౌద్ధికంగా ఉండవచ్చు. వికాసాన్ని ఖచ్చితంగా కొలవలేం, రైట్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ గ్రంథ రచయిత డానియల్ గోల్డ్మ్యాన్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ గ్రంథ రచయిత డానియల్ గోల్డ్మన్. సామూహిక కారక ప్రజ్ఞా సిద్ధాంతం ప్రతిపాదించిన వారు థర్స్టన్. విస్థాపనం అంటే అత్త మీద కోపం దొత్త మీద చూపించటం. స్టోన్ మరియు బ్రౌన్, సస్మన్ తదితరులు ప్రకారం గుంపులో ఒక రకమైన బర్న్వుడ్స్ లక్షణం అంటే మత్తు పదార్థాలకు అలవాటు పడిన సమస్యాత్మక వ్యక్తులతో కూడినవి. వెరైటీగా ఉంది బిట్. స్టోన్ మరియు బ్రౌన్, సస్మన్ తదితరుల ప్రకారం గుంపులలో ఒక రకమైన బర్న్వుడ్స్ లక్షణం ఏంటంటే మత్తు పదార్థాలకు అలవాటు పడిన సమస్యాత్మక వ్యక్తులతో కూడినవి. సృజనాత్మక ప్రక్రియలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం లభించే దశ. సృజనాత్మక ప్రక్రియలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం లభించే దశ అంతర్దృష్టి దశ, ప్రకాశ దశ. అంతర్దృష్టి దశ, ప్రకాశ దశ. గేట్స్ జెర్షీల్డ్ ప్రకారం వ్యక్తి తనకు తన పరిసరాలకు మధ్య సామరస్యమైన సంబంధాలను నెలకొల్పడం కోసం నిరంతరం ప్రవర్తనను మార్చుకోవడమే సర్దుబాటు. గేట్స్ జెర్షీల్డ్ ప్రకారం వ్యక్తి తనకు తన పరిసరాలకు మధ్య సామరస్యమైన సంబంధాలను నెలకొల్పడం కోసం నిరంతర ప్రవర్తన మార్చుకోవడమే సర్దుబాటు. పూర్తిగా చేసిన అంశాల కంటే సగం చేసి వదిలేసిన అంశాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. దీన్ని ఇలా అంటారు, జైగార్నిక్ ప్రభావం. ఆదర్శాల సిద్ధాంతం ప్రతిపాదించింది డబ్ల్యూసి బాగ్లే. మాస్లో అవసరాల అనుక్రమీకరణ సిద్ధాంతం ప్రకారం శారీరక అవసరాలు సంతృప్తి చెందిన తరువాత వ్యక్తి సంతృప్తి పరుచుకునేందుకు ప్రయత్నించే అవసరం రక్షణ అవసరం. మాస్లో అవసరాల అనుక్రమీకరణ సిద్ధాంతం ప్రకారం శారీరక అవసరాలు సంతృప్తి చెందిన తరువాత వ్యక్తి సంతృప్తి పరుచుకునేందుకు ప్రయత్నించే అవసరం రక్షక అవసరం. ఒక దానికి ఒకటి దగ్గరగా ఉన్న అంశాలను ఒక సమూహంగా చూడడానికి తెలియజేసే గెస్టాల్ట్ నియమం సామీప్య నియమం. ఒక దానికొకటి దగ్గరగా ఉన్న అంశాలను ఒక సమూహంగా చూడడానికి తెలియజేసే గెస్టాల్ట్ నియమం సామీప్య నియమం.
సరైన ప్రవచనం. అభ్యాసనం నిరంతర ప్రక్రియ. పాఠ్య ప్రణాళికల రచనలకు బోధనాభ్యాసన కృత్యాలకు మూలమైన బ్రూనర్ రచన ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ద కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్ పుస్తకాన్ని రచించింది ఆర్ఎం గాగ్నే. ద కండిషన్ ఆఫ్ లెర్నింగ్ ఆర్ఎం గాగ్నే. జ్ఞానాత్మక రంగానికి చెందినది వినియోగం. ప్రవర్తనవాద సిద్ధాంతం శాస్త్రీయ నిబంధనం పావ్లోవ్. ప్రవర్తనవాద సిద్ధాంతం శాస్త్రీయ నిబంధనం పావ్లోవ్. అలాగే ప్రవర్తనవాద సిద్ధాంతాలు ఇంకా ఏంటి అంటే స్కిన్నర్ కార్యసాధక నిబంధనం, తారండైక్ యత్నదోష పద్ధతి, వాట్సన్ నిబంధనోదిత అభ్యాసనం. ఒకే లక్షణం ఆధారంగా ఏర్పడిన భావన సరళ భావన. ఒకే లక్షణం ఆధారంగా ఏర్పడింది. భారతదేశంలో OERsను నిర్వచించిన వారు IGNOU NPTEL. భారతదేశంలో OERsను నిర్వహిస్తున్నవారు IGNOU NPTEL. ఒక టీబీ విలువ 1024 GB. ఒక టీబీ విలువ 1024 GB. NTA స్టాండర్డ్స్ అనగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. RTE 2009 ప్రకారం 6 నుండి 8వ తరగతులకు కనీస బోధనా గంటలు 1000 గంటలు. RTE 2009 ప్రకారం 6 నుండి 8వ తరగతులకు కనీస బోధనా గంటలు 1000 గంటలు. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది MS ఆఫీస్. UNCRC ప్రకారం బాలలంటే 18 సంవత్సరాల లోపు వారు. క్రింది వాటిలో కంప్యూటర్ అవుట్పుట్ పరికరం కానిది LED. కంప్యూటర్ అవుట్పుట్ కానిది అంటే LED అంటే ఇన్పుట్ పరికరమే కదా. కంప్యూటర్ అవుట్పుట్ పరికరం LED. ఇన్పుట్ పరికరాలు OCR, OMR, MICR. NEP 2020 ప్రకారం పునాది పూర్వక స్థాయి అనగా 3 సంవత్సరాల అంగన్వాడీ నుంచి 1వ తరగతి 2వ తరగతి. LASS స్టాండర్డ్స్ ఫర్ అంటే LASSను విస్తరించుము అంటే లాంగ్వేజ్ యాక్విజిషన్ సపోర్ట్ సిస్టమ్. ఐక్యరాజ్య సమితి పిల్లల హక్కుల నివేదిక UNCRC ప్రకారం క్రీడ అనేది ప్రతి పిల్లవాడి ప్రాథమిక హక్కు అని తెలియజేసే ఆర్టికల్ 31. ఐక్యరాజ్య సమితి పిల్లల హక్కుల వేదిక UNCRC ప్రకారం క్రీడ అనేది ప్రతి పిల్లవాడి ప్రాథమిక హక్కు అని తెలియజేసే ఆర్టికల్ 31.